ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను పోతే మీరు ఒక విషయం చూడండి. మాకంటే గొప్ప వ్యక్తి, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మా ఆలోచన ఒకటి, ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2014-19లో 27,444 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. మనం ఉండుంటే 100% సిమెంట్ రోడ్లు అయిపోయేటివి. 5 ఏళ్లలో 6,643 కిలోమీటర్లు వేశారు. మీ గ్రామాల్లో చెత్త ఉంది. ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూస్తే మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి. నేను అందుకనే స్వచ్ఛ భారత్ లో భాగంగా మా ఆడబిడ్డలు బాధపడకూడదని ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లోనే వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివి దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు. రంగుల పిచ్చోడు. కానీ అది ఏమీ ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది. రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్లపైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు. నేను ఒకటే ఆలోచించాను, ఎల్ఈడి బల్బులన్నీ పెట్టాను. అది కూడా ఆటోమేటిక్ గా లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దగ్గర 25,22,000 ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి వేసిన వీధి దీపాలు 40% వెలగడం లేదు. తీసేశారు దొంగలు. అవి కూడా తీసుకెళ్లిపోయారు. ఏం చెప్పాలనో అర్థం కాదు. అంటే ఇలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ నిధులు ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు. వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తానే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా. మళ్లీ 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర 2,100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి. ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట కుంటలు 8,97,000 తవ్వాం. 5 ఏళ్లలో ఒకటి లేదు. హార్టికల్చర్ పనులైతే 3,60,000 ఎకరాలకు ఇచ్చాం. 5 ఏళ్లలో 1 ఎకరాకి ఇవ్వాల. ప్రతి ఒక్క దిక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం. ఊర్లలో సోషల్ ఆడిట్ చేశాం. ప్రజా చైతన్యం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో ఎక్కడ చేశాడో ఎవడికి తెలియదు. ఎక్కడ భోంచేశారో ఎట్లా అరిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్టీఆర్ జలసిరి కింద 32,693 బోర్లేసి పంప్ సెట్లు పెట్టాం. ఈయన కూడా మాట్లాడి 2,550 పంప్ సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఓడీఎఫ్కి వెళ్ళాం. 18లోనే ఓడీఎఫ్ డిక్లేర్ చేసి ఓడీఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే
కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ₹1 ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు, అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లె కాదు, వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్, ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లని ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి గాని పంచాయతీల్లో గాని ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం. 4 లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం. 5 లక్షల పంట కుంటలు దోతాం. ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆవులుంటే ఆవులకు గాని, గేదెలుంటే గేదెలకు గాని, మేకలకు గాని షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం. మళ్లీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. 1,50,000కు శ్రీకారం చుడతాం. ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి 100% ఎవరెవరికి షెడ్లు కావాలో కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమమే కాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం. మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన, ఆ స్మెల్ లేకపోతే ఆ పొగ చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే నేను ఆలోచించింది, ఆ యొక్క చెత్తను తీసుకెళ్లి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్ లో పెట్టి, కొన్ని దాంట్లో సీసాలుంటాయి, కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, ఇవన్నీ రీసైక్లింగ్ పంపిస్తాం. అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్లీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నరేగా కింద దగ్గర 15 కోట్ల నుంచి 21,50,00,000 పని దినాలు పెంచుతున్నాం. కూలీని కూడా రేటు కూడా పెంచుతున్నాం. నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయం దిన కూలీ నేనే పెంచాను. ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి. పెరిగిన ధరల కోసం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అది కూడా పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకో పక్క మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈ గ్రామ సభలో మీ అందరికీ ఈరోజు గ్రామ సభలో మీకు చాలా అవసరాలున్నాయి. ఆ అవసరాల్ని ఏ విధంగా అటెండ్ చేయాలనో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అది తయారు చేసి ఏ విధంగా చేయాలనో చేయడం కోసం ముందుకు పోతాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి, ఇల్లుండాలి, ఇంటి జాగా ఉండాలి. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు.
ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్లీ కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా మంచినీళ్లు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్లు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉండాలి. అదే సమయంలో గ్యాస్ కనెక్షన్ ఉండాలి. తొందరలోనే మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా, ఉచిత గ్యాస్ ఇస్తానని. అది కూడా ఇస్తా. మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇలాంటి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఉండాలి. ఇంకో పక్క ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఒకసారి చూస్తే సిమెంట్ రోడ్లు ఉండాలి, మురికి కాలువ ఉండాలి, అదే మరి వీధి దీపాలు ఉండాలి. చెత్త అంతా కూడా కలెక్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించి ఎక్కడ కూడా గ్రామాల్లో చెత్త కనపడకుండా ఒక మంచి గ్రామాలుగా తయారు చేయాలి. ఒక చెత్తనే కాదు, మీ ఊర్లో లిక్విడ్ ఉంటుందంటే కాలువలో మురిగంతా వస్తుంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలనో, ఎక్కడ కూడా దోమలు ఈగలు వాలకుండా మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మురుగునీరు కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నాను, ఈ ఊర్లో మీరు ఎక్కడికి పోవాలన్నా, కొత్తపేటకు పోవాలన్నా, అమలాపురం పోవాలన్నా, కాకినాడ పోవాలన్నా, రేపు పోర్టుకు పోవాలన్నా, ఎయిర్పోర్టుకు రాజమండ్రికి పోవాలన్నా ఒక మంచి రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మీ గ్రామానికి దగ్గరని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేట్టుగా, మీ పశువుల ఆసుపత్రి ఉండేట్టుగా, మీ పిల్లల చదువు కోసం ఏం కావాలనో అవన్నీ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అవసరాలు. ఇవి ఎన్నో సంవత్సరాలుగా చేసుకోలేకపోయాం. ఈ రోజు రోడ్లు చూశారు. 5 సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి. ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు. భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, కనీసం పేదవాడికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి. కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి. అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం 21 మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి. ఆ 21 మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్డీఏలను ఉన్నాం. మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మొన్నే మీరు చూశారు, నేను మొదటిసారి 5 సంతకాలు పెట్టాను. మొదటి సంతకం మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించడానికి డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. రెండోది పెట్టుబడులు తెస్తాం. నేను ఒక మాట ఇచ్చాను, నా ఆలోచన అంతా ఈ యువతకు ఉపాధి కల్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకుంది, అది చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టా. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది. మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు. బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది అంటున్నా. ఇది న్యాయమా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి? కాదు. వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన. అందుకే నేను ఒకటే ఆలోచించాను, అది కూడా నిర్ణయం చేశాం. రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పాసు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప
వ్యక్తుల పెత్తనం కాదు, వ్యక్తుల అయిష్టాలు కాదు. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది. నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా అమల్లోకి వస్తే. అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవడికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి. ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నిన్న మొన్న అంటున్నాడు, మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంట, ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇస్తే వచ్చేది హోదా, ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి. అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు. సామాజిక పింఛన్లు, నేను దానికి ఒక పేరు కూడా పెట్టా. పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసర్, ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదటి తారీఖున దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. వాళ్లకు పింఛన్ ఇవ్వాలి. 3,000 రూపాయల పింఛన్ ఉంటే ఒకేసారి 4,000 రూపాయలు పింఛన్ పెంచిన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు అన్నారు ఈ పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలని. వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర మంచి మేలో జూన్లో మీరు చూస్తే 35 మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి. నేనన్నా 1 గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు మీరు చూశారు. తొలి రోజే 99% పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో. అవునా కాదా? అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు, అది సుసాధ్యం చేశాం. నేను అందుకని ఎవరైతే వికలాంగులున్నారో 3,000 నుంచి 6,000 చేశాం. ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి 10,000 ఇచ్చాం. కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి 15,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసి 15,000 ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరగరు, వాళ్ళకు సేవ చేయాలి, వీళ్ళకు కూడా కూలిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో 15,000 ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మొదటి తారీఖున మీకు అందరికీ పింఛన్లు ఇస్తాం. తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా. నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే. సంపద సృష్టిస్తా, ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా. అలు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం. ఇందులో రాజీ లేదు. అదే మాదిరిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులకు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం. ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు, పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు. ఈ రోజు అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేశాం. ఒకేసారి 100 క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం. అక్టోబర్లో మొత్తం సెప్టెంబర్లో పెట్టి 203 క్యాంటీన్లు పెట్టి 5 రూపాయల పూటకి 3 పూటలు కలిస్తే 15 రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. చాలా మంది దాతల ముందుకు వచ్చారు. ఒక్కొక్కరైతే ₹1 కోటి దానం ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలు ఇచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తా ఉంది, ఇంకా పెరుగుతా ఉంది. 1,00,000 మందికి భోజనం పెట్టినా అలు పెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఎక్కువ వాళ్ళందరినీ కోరుతున్నా, వానపల్లిలో
చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు. కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి. ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు గాని ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అందులో అనేక రకాలుగా ఉంటాయి. నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి, ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం, అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తా ఉంది. మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని. ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి. టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమ పైనే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తా ఉంది, నివారించే పరిస్థితికి వస్తా ఉంది. ఈ రోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తుంది. తెగులుందని చెప్తే పొలమంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట, లేకపోతే క్రిమి సంహారక మందులు వేసి అదంతా కూడా మనం తింటున్నాం. అంటే మెడిసిన్స్ అన్ని మన కడుపులోకి పోతున్నాయి. ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు. నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను. 12 లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతా ఉంది. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి, పెట్టుబడి తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం. ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ పక్కనే గోదావరి ఉంది, కానీ గోదావరి ఉంది, మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికే వచ్చే విధానానికి శ్రీకారం చుడతా. ఖర్చులు అక్కడ సీనరేజీ ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీ మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో చిన్న చిన్న సవాళ్లున్నాయి. కొంతమంది ట్రాన్స్పోర్టర్లు కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ వ్యాపారాలు జరగాలి కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు. మీరు రావడం 2-3 రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం, అక్కడి నుంచి 2 రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలని వాళ్ళు ఎత్తినేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే మాట చెప్పాను, ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు, లారీ వస్తుంది, ఆ లారీలో 1 గంట లోడ్ చేస్తారు, నేరుగా తీసిపి వదిలేసి వస్తారు. ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. సెప్టెంబర్ 11 నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం. మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది. మీరే లారీ తీసేపోయి తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు, మీరే పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీసేపోయి మీరే తెచ్చుకోవచ్చు. ఇంకో పక్క ఈ సంవత్సరం వర్షాలు కూడా పడ్డాయి. నిన్న కూడా వర్షం పడింది, నేను వచ్చే వరకు వర్షం పడతా ఉంది, శుభ సూచకం. వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఇంకా రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేకుండా చేసుకోవడానికి
శ్రీకారం చుడుతున్నాం. మీ పక్కనే పోలవరం ఉంది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ నాశనం అయిపోయింది. కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి. గైక్ బండ్ దెబ్బతినింది. 2021కి అయిపోవలసిన ప్రాజెక్టు ఈరోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది. మొన్నే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళా. కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం. ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఈ దుర్మార్గుడు చేసిన పనికి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సి వస్తా ఉంది. కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 కూడా మునిగిపోయే పరిస్థితి, కొట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి. అందుకని 440 కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం. అది పోయింది. ఇప్పుడు 990 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. అయినా కూడా పర్వాలేదు, మీ క్షేమం కోసం కొత్త డయాఫామ్ వాల్ ప్రారంభిస్తాం. తొందరలోనే వీలైనంత తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు 3 పంటలు కావాలని మీకు ఇస్తాం. రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మొన్నే రైతులకి 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించాం. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాను, మీరు ధాన్యం ఇచ్చినటువంటి 2 రోజులకు 48 గంటల్లో మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక నిర్దిష్టమైన విధానాలతో ఈ ప్రభుత్వం మేము ముందుకు వస్తాం. ఎక్కడికక్కడ ఒక బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కార్యక్రమాలు చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఇస్తారు. ఆ డబ్బులంతా డైవర్ట్ చేయడం, దుర్వినియోగం చేయడం. ఇప్పుడు కేంద్రం డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇవ్వమని చెప్పారు, నిలిపేశారు. మొన్న నేను ఢిల్లీకి పోయి అడిగితే మీ రాష్ట్రంలో మేమిచ్చిన డబ్బులకు అకౌంట్ చెప్పడం లేదు, ఏమైనా మాకు తెలియదు, కాబట్టి మేము డబ్బులు ఇవ్వమంటే దానికి కూడా జవాబుదారీతనం తీసుకుని ఎప్పటికప్పుడు ఆ డబ్బులన్నీ పే చేసి మళ్ళా ఆ అకౌంట్స్ అని తీసి వాళ్ళకి ఇచ్చి కొత్తగా డబ్బులు కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి